బంగాళాఖాతంలో ఒకదాని వెనుక మరొకటి అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికీ ఈశాన్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. మరో అల్పపీడనం కూడా ఏర్పడేందుకు అనుకూల అవకాశాలు ఉన్నాయి. రెండో అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం సీనియర్ అధికారి కేవీఎస్ శ్రీనివాస్ ఉన్నారు. సార్, ప్రస్తుతానికి ఉన్న ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల దాంతోపాటు రెండో అల్పపీడనం కూడా రాబోతోంది. ఎన్ని రోజుల పాటు ఏపీలో వర్ష సూచన ఇస్తున్నారు? ఎలా ఉండబోతోంది? ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈశాన్య బంగాళాఖాతంలో అయితే ఒక అల్పపీడనం అయితే ఏర్పడింది. అది వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తూ నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే ఫర్దర్గా నెక్స్ట్ 25th ఈస్ట్ సెంట్రల్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ బే ఆఫ్ బెంగాల్లో మరొక ఫ్రెష్ లో ప్రెషర్ ఏరియా డెవలప్ ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. అది క్రమేపీ వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తూ బై 26 సెప్టెంబర్కి అది బలపడి డిప్రెషన్గా మారి నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ అండ్ అడ్జాయినింగ్ వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్లో ఆఫ్ సౌత్ ఒరిస్సా అండ్ ఆఫ్ నార్త్ ఆంధ్ర ఈ ప్రాంతంలో అది ఉండే ఛాన్స్ ఉంది. అలాగే అది క్రమేపీ వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తూ అంటే నెక్స్ట్ 48 అవర్స్లో అంటే బై 27th లైక్లీ టు క్రాస్ నార్త్ ఆంధ్ర అండ్ సౌత్ ఒరిస్సా కోస్ట్ యాజ్ డిప్రెషన్గా వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఇది బై 27 సెప్టెంబర్. దీని ప్రభావం ఏ మేర ఉండబోతుంది సార్? ఎన్ని రోజులు ఉంటాయి? దీని ప్రభావం అంటే మనకి ఈ రోజు నుంచి చూస్తుంటే ఇటు ఉత్తరాంధ్రలోను ఇటు దక్షిణ కోస్తాలో కూడా పలు ప్రాంతాలు ఒక మోస్తరు వర్షాలు, అలాగే కొన్ని జిల్లాలకు అయితే భారీ వర్ష సూచన కూడా అయితే ఇస్తున్నాం కమింగ్ 5 days వరకు కూడా. అయితే ఈ రోజు వరకు నెక్స్ట్ 24 hours వరకు పరిస్థితి చూస్తే ఇటు మనం డే 1 వరకు చూస్తే ఇటు ఇక్కడ ఎల్లో అలర్ట్స్ అయితే కొన్ని జిల్లాలకి అయితే మనం చూపించడం జరిగింది. లైక్ అనకాపల్లి కాకినాడ యానం ఈ ఉత్తరాంధ్రలో, అలాగే దక్షిణ కోస్తాకి వస్తే ఇటు ప్రకాశం నెల్లూరు జిల్లా అండ్ పల్నాడు ఈ జిల్లాల వరకు చూస్తే కమింగ్ 24 hours ఒకటి రెండు చోట్ల భారీ వర్ష సూచన అయితే. ఏపీలో వర్షాల తీవ్రత ఎప్పటి నుంచి పెరిగే అవకాశం ఉంది? ఏపీలో వర్షాల తీవ్రత చూస్తే అయితే 25th onwards మనకి విస్తారంగా ఇటు ఉత్తరాంధ్రలోను దక్షిణ కోస్తాలో కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అందువరకు ఈ నెక్స్ట్ అప్ టు 25th వరకు కూడా పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు, కొన్ని జిల్లాల వరకు అయితే పరిమితమై కొన్ని ఈ భారీ వర్షాలు వచ్చే ఛాన్స్ ఉంది. 25th 26 ఆ 2 రోజులు కూడా విస్తారంగా వర్షాలు, అలాగే పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అలాగే వీటి వచ్చే ఈదురుగాలుల ప్రభావం అయితే ప్రస్తుతం ఈ నెక్స్ట్ 2 to 3 days వరకు లేకపోయినప్పటికీ ఆ 3rd day నుంచి మన కోస్టుకి ఈదురుగాల ప్రభావం పెరిగే ఛాన్స్ ఉంది. అప్పటి నుంచి అంటే ఇక్కడ నుంచి 3వ రోజు నుంచి మనం మత్స్యకాలం వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. డిప్రెషన్ ఫామ్ అయితే డిప్రెషన్గా మారితే అల్పపీడనం గాలుల తీవ్రత ఏ స్థాయిలో ఉంటాయి సార్? అది ఇంకా ప్రస్తుతానికైతే మనం విండ్ వార్నింగ్స్ ఇంకా మనం డిప్రెషన్ అయిన తర్వాత ఇస్తాం, కానీ జనరల్గా 50 to 60 kilometers వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. మనం అయితే డే 3, డే 4, డే 5 వరకు ఈ 3 days వరకు కూడా అంటే ఈ రోజు నుంచి మనం కౌంట్ చేసుకుంటే అన్నమాట మన వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే ఈ 3 days కూడా వేటకి వెళ్ళొద్దని చెప్పి. అంటే 25 నుంచి దాదాపుగా 3 రోజుల పాటు భారీ వర్షాలకు ఆస్కారం ఉంది. ఎస్, 25, 26 ఈ 2 రోజులకైతే ఎక్కువగా ఛాన్సెస్ ఉంది. 27th కొంచెం గ్రాడ్యువల్గా ఆ తర్వాత నుంచి రైన్ఫాల్ తగ్గే ఛాన్సెస్ ఉంది. సో ఇది ఓవరాల్గా ఇప్పటికే ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఆ తర్వాత ఈ నెల 25న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతోంది. అది 24 గంటల్లో వాయుగుండంగా మారి ఆ తర్వాత 27వ తేదీ నాటికి ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా వైపు పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇదే క్రమంలో ఈ నెల 25 నుంచి రాష్ట్రంలో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో కాజా TV9 విశాఖపట్నం.